మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ 1993 నవంబర్ 15న విమానం ఒక పల్లెటూరులో ల్యాండ్ అయినటువంటి ఘటన నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజర్స్ ఉన్నారు. అప్పుడు విమానం ఇక్కడ ల్యాండ్ చేసినటువంటి సమయంలోనే వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు. సో ఇతని పేరు పెంచలయ్య, నాగరాజు. వీళ్ళందరూ కూడా ఈ గుల్లపల్లికి చెందినటువంటి గ్రామస్తులే. అసలు వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది, ఏ సమయంలో ఇక్కడ ల్యాండ్ అయింది, అసలు ఆ సందర్భంలో గ్రామస్తులంతా కూడా ఏమి ఆలోచించారో, ఇక్కడ వెంటనే ఏం జరిగిందనే విషయాలపైన కూడా వాళ్ళతో మాట్లాడదాం. అన్న ఏం పేరన్నా? పెంచలయ్య అన్న, అప్పుడు దాదాపు 33 సంవత్సరాల ముందు అప్పుడు మీరు ఎంత ఏజ్లో ఉండేవాళ్ళు? సుమారు 10 సంవత్సరాలు ఉండొచ్చు. అప్పుడు స్కూల్కి వెళ్తాను. నా వయసు అయితే 10 సంవత్సరాలు. స్కూల్కి వెళ్తున్నాం. అంటే ఏ టైంకి జరిగిందన్న అది? ఉదయాన్నే 8:30 లోపు. సో ఆ సమయంలో ఇది పైర్లు ఉండేవి ఇక్కడంతా కూడా? అంతా పైరు, ఎన్నుబొట్ట పైరు. అప్పుడు గవర్నమెంట్ డబ్బులు కూడా కట్టించింది ఆ పైరుకి. ఓకే. అంటే ఎక్కడ ల్యాండ్ చేసిందన్నా? ఇక్కడే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోయింది. ఓకే. ఇక్కడ నుంచి అసలే గోక్కుంటా వెళ్ళింది. బాగా గోక్కుంటా అంటే బాగా ఒక 5-6 అడుగులు గోక్కుంటా వెళ్ళింది కిందకి లోపలికి. అంటే ఎంతమంది ఉంటారన్నా దాంట్లో? అది పెద్ద విమానమే. అందరూ హీరోయిన్లు ఉన్నారు, హీరోయిన్లు అందరూ ఉన్నారు దాంట్లో. ఓకే. అంటే ఎన్ని రోజుల పాటు ఉంది మళ్ళీ విమానం ఇక్కడ? సంవత్సరం పైనే ఉండింది. వచ్చి ల్యాండ్ అవుతాను అసలు ఏమనుకున్నారు, ఏం జరిగింది అనుకున్నారు? ఏమని దాని అసలు మాకు విమానం ఏంది, ఎడపడేది ఏంది అనుకున్నాం మేము. మా ఊరి పేరు గుర్తుండేదానికి అదే పడింది అనుకోవాలి మనం. అంటే అప్పుడు అధికారులు కూడా వచ్చేసినారు. 9th బెటాలియన్ పక్కనే ఉంది. బెటాలియన్ వచ్చేసింది, వాళ్ళకి ప్రొటెక్షన్ కానీ అన్నీ బ్రహ్మాండంగా చూసుకున్నారు. సో అప్పుడు ఇక్కడ చెరువు గట్టు ఉంది, నేరుగా కొండ ఉంది. కొండను తప్పించేదే అదే డ్రైవర్ యొక్క ఇది. తప్పించే చెరువు నిండా నీళ్లు, ఈ వార అది కొండ రాయి బండ ఇదన్నీ తప్పించి దింపినాడు. మార్నింగ్ జరిగింది. సో నాగరాజు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అప్పుడు మీరు ఏం చేస్తూ ఉండేవారు అసలు? అప్పుడు ఒక 8:30కి ఫ్లైట్ వచ్చింది. అది అప్పుడు మేము స్కూల్కి రెడీ అవుతా ఉన్నాం. ఆ టైంలో వచ్చింది అది. వచ్చి ఊరి మీదకి వచ్చే టైంలో ఆయన ఊరు తప్పించాడు. అట్లే పెద్ద చెరువు ఉంది, ఆ చెరువే. ఆ చెరువు తప్పించాడు. ఆ చెరువు తప్పించేసి ఆ నుంచి అట్లే ఆ చిన్న కొండ తప్పించి నేరు మొత్తం ఇదంతా పొలాలు పచ్చగా ఉన్నాయి. అప్పుడు ఆ పొలాలలోనే దింపేశాడు. ఊరికి ఏం కాలేదు, మొత్తం సేఫ్గా ల్యాండ్ అయ్యింది అది. అప్పుడు మా వయసు కూడా ఒక 15 అట్లా ఉండింది స్కూల్కి వెళ్ళే వయసు. అంతే కరెక్ట్గా ఒక 5-10-15 నిమిషాలకంతా మొత్తం పైన ఒక హెలికాప్టర్ వచ్చింది, మళ్ళీ విమానం వచ్చింది. అందరూ అలర్ట్ అయినారు. ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ రౌండ్ ఆఫ్ చేసినారు. ఎందుకంటే అందరూ చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, అల్లూరు రామలింగయ్య, ఇంకా కొంతమంది చాలా మంది ప్రముఖులు ఉన్నారు. చాలా సేఫ్గా ల్యాండ్ చేశాడు. ఎవరికి ఏం కాలేదు. కానీ ఆ విమానం మాత్రం ఒక సంవత్సరం దాకా ఇక్కడే ఉండింది. అందరూ ఇక్కడ పల్లెల్లో వాళ్ళు తిరుపతి నుంచి కానీ వెంకటగిరి కానీ చాలా ఊర్లలో నుంచి కూడా వచ్చి విమానాన్ని అందరూ సందర్శించారు. అప్పుడు టోకన్ కూడా టికెట్ కూడా ఏదో పెట్టారు, అందరికి చూపించారు. అప్పుడు మేము కూడా విమానంలోకి మాకు కూడా అప్పుడు ఆ స్కూల్లో మా సార్ గారు ఉన్నాడు. ఆ సార్ వాళ్ళ తమ్ముడు పోలీసుగా ఉన్నాడు. ఆ పోలీసుని అతన్ని అక్కడ వేశారు, ఆయన సెక్యూరిటీగా. ఆయన తరపున మేము కూడా పోయి చూసాం. విమానంలో ఎక్కించే అవకాశం కూడా కలిగించారు. అప్పుడు ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు? మనకు కరెక్ట్గా ఐడియా లేదు, ఉండొచ్చు ఒక 100 నుంచి 150 మంది అట్లా ఉండొచ్చు అని ఒక అంచనా.
కరెక్ట్గా అంత ఐడియా లేదు మనకి. అది మాత్రం ఇక్కడ 1 సంవత్సరం దాకా ఉండింది. ఇక్కడ దాన్ని కొంచెం కొంచెం పాటలుగా లారీలకి తోలారు. అక్కడ చూసేదానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ షాపులు కూడా పెట్టారు కొంతమంది, చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకొని ఆ సంవత్సరం దాకా వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పొలాలు కూడా మొత్తం వ్యవసాయం చేసేది, ఆ పైరు మొత్తం కూడా డ్యామేజ్ అయింది. దానికి కూడా గవర్నమెంటు ఏదో సహాయం చేసింది అనేసి మాకు తెలిసింది. అంత పచ్చ పొలాల్లో మాకు అసలు ఇక్కడ విమానం పడిందంటేనే మాకు అసలు ఆ వయసులో కూడా ఆశ్చర్యం అయిపోయింది. అంటే మీరు చూసారని చెప్పారు కదా, అప్పుడు ఏదైనా భారీ సౌండ్ కానీ అవి ఏమైనా రావడం జరిగిందా? అంటే ఫస్ట్లో మా ఊరు మీదకి వచ్చేటప్పుడు మాత్రం సౌండ్ వచ్చింది. ఆ నుంచి ఇంకా రాంగా డౌన్ అయిపోయి ఆ పొలాల్లో పడింది. పొలాల్లో ఏమంటే వాటరు అవంతా ఉండే లోపల సౌండ్ అనేది పెద్దగా తెలియదు, కానీ పడినప్పుడు మాత్రం ఒక సౌండ్ వస్తూనే ఉంది, గీయని వస్తూనే ఉంది సౌండ్. అంతా అనౌన్స్మెంట్ చేసి ఊరిని ఎక్కడ సిగరెట్లు కానీ బీడీలు కానీ అగ్గి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అనేసి అనౌన్స్మెంట్ చేసేసారు. ఓకే, ఎవరిని మిమ్మల్ని అప్పుడు స్టార్టింగ్లో దగ్గరికి రానిలేదు. అప్పుడు మన ఈ బాలకృష్ణ చిరంజీవి కూడా బాగా దగ్గరగా వచ్చి చూసే మాకు కూడా అవకాశం దొరికింది. అప్పుడు చిరంజీవి కూడా బాలకృష్ణని బాలా అని పిలిచినాడు. ఆ గుర్తు కూడా ఉంది మాకు, ఆ వయసులో అయినా కూడా ఆ గుర్తుంది ఇప్పటికి కూడా. అప్పుడు సెల్ ఫోన్స్ కానీ అలాంటివి ఏం లేవు కదా, అప్పుడు ఫొటోస్ కూడా ఏం తీసుకొని ఉంటారు. సో అప్పుడు పడినటువంటి ఫొటోస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది, అవి చూసారా మీరు? అంటే మనం అప్పుడు పడినటివి మనకు అంత ఐడియా లేదు కదా, అప్పుడు ఫోటోలు లేకపోయా, మనకు సెల్ ఫోన్ లేకపోయా. కానీ బయట అనౌన్స్మెంట్ వచ్చేది జరిగినాక కూడా మంచి పల్లెల్లో పడింది, అందరూ కూడా సహకరించినారు, ఆ ఊర్లు కూడా మంచి ఊర్లు అనేసి చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు చిరంజీవి కానీ మిగతా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ ఊరిని ఎంతో పవిత్రంగా భావించారు. ఇక్కడ రైతులకు అంతా కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పారు, ఒక బిరుదు కూడా ఇచ్చారని చెప్పి విన్నాను. చెప్పారు, అది కూడా మాకు తెలిసింది. చెప్పారు ఈ మాదిరిగా బంగారు పల్లులు అవన్నీ అనేసి చెప్పారు. మాకు ఆ న్యూస్ కూడా అందింది. అంటే అప్పుడు ఫోన్లు లేవు, అప్పుడు ఏం లేదు కాబట్టి అందింది మనకి. ఇంకా తర్వాత వచ్చి మామూలే కథం. విమానాల్లో కార్లు కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎన్ని కార్లు? విమానం 3 ఫ్లోర్లుగా తెలిసింది. కింద వచ్చి 2 కార్లు ఉన్నాయి, ఒక ఫ్లోరు. ఆ పైన ఒక స్టెప్లో జనాలు ఉన్నారు. మళ్ళీ ఇంకా ఒక 4 ఫ్లోర్ ఉండే మాదిరిగా ఉండింది. అంత పెద్ద విమానం దగ్గరకు వచ్చి చూసేదాకా విమానం ఇంత పెద్దది ఉంటుంది అనేది కూడా తెలియదు. 3 ఫ్లోర్ల విమానం, ఇంత పెద్ద విమానం ఉంటుందని కూడా మాకు అంత ఐడియా లేదు అప్పట్లో. ఆ విమానం చూసినాకనే మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో వీళ్ళందరూ కూడా గ్రామస్తులు ప్రత్యక్షంగా విమానం పడేటప్పుడు కానీ పడిన తర్వాత మొత్తం అక్కడ ఉండేటువంటి ప్యాసింజర్స్, అంటే ఒకటి లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఒక్కరొకరు దిగేసి ఎటువైపు పరిగెత్తారని చెప్పి విన్నాం. కొంతమంది మాత్రం పరిగెత్తారు, కొంతమంది అందరినీ, అంటే సినిమా హీరోలు ఎవరు పరిగెలేదు, ఎవరు కొంతమంది మాత్రం 1-2 పరిగిచ్చేశారు. అంటే అది ఏడ పేలిపోతుందేమో, ఏదన్నా ఇదవుతుందేమో అనేసి పరిగిచ్చారు. అందుబాటులోకి అందరూ జస్ట్ 15 నిమిషాలంతా బెటాలియన్ వచ్చింది, పైన హెలికాప్టర్ వచ్చేసింది, విమానం వచ్చింది, అంతా పకడ్బందీగా వచ్చేసారు. అప్పుడు ఇక్కడ నుంచి తరలించడానికి కానీ ఇలాంటి ఇక్కడ ప్యాసింజర్స్ తీసుకువెళ్ళడానికి రోడ్ కనెక్టివిటీ కూడా లేదు కదా, ఎలా తీసుకెళ్లారు? అప్పుడు మామూలుగా ఈ పొలాల్లోనే కనీసం 1 కిలోమీటర్ బందే రోడ్ లేదు. మామూలు మట్టి రోడ్ అయినా 1 కిలోమీటర్ పోవాలా. ఆ మట్టి రోడ్లోనే పోయేదానికి కూడా పొలాల్లోనే, ఆ గినాల మీద, ఆ పొలాలు, ఆ పైర్లో దాంట్లోనే నడుచుకుంటూ తీసుకెళ్లారు వాళ్ళని. అంటే అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ సెలబ్రిటీస్ కూడా, గ్యారెంటీగా ఇబ్బంది పడినారు వాళ్ళు నడిచిపోయేదానికి, ఆ గినాల మీద నడిచిపోయేదానికి కానీ అంతా బురద అయిపోవడము, చాలా ఇబ్బంది పడి నడిచిపోయారు. సో వీళ్ళంతా కూడా ప్రత్యక్ష సాక్షులు. నేరుగా విమానం పడినటువంటి సందర్భంగా నేరుగా ఇక్కడ గ్రామస్తులంతా కూడా వచ్చి అసలు వాస్తవంగా ఏం జరిగిందో వీళ్ళు చెప్తేనే మనం వినాలి. ఎందుకంటే అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి వారు ఉంటారు. కాకపోతే గ్రామస్తులు మాత్రము అప్పుడు వీళ్ళంతా కూడా చాలా చిన్న వయసులో ఉండేటువంటి వారు, స్కూల్కి వెళ్ళేటువంటి వారు. సో వాళ్ళందరూ కూడా విమానం ల్యాండ్ అయినటువంటి వెంటనే ఇక్కడికి పరుగులు తీశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు దానిపైన అంతా కూడా మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విన్నాము. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అసలు వాస్తవంగా అంటే వీళ్ళు అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు, ఆ టైంలో పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వారు కూడా
మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి గ్రామంలో కూడా వెళ్ళి మాట్లాడదాం. చిరంజీవితో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ ప్రయాణిస్తున్నటువంటి విమానం ఈ యొక్క గుండ్లపల్లి అనేటువంటి ప్రాంతంలో ల్యాండ్ అయింది. సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ పెద్ద ఆమె గంగమ్మ ఆమె పేరు. ఆమె కూడా అప్పుడు ఈ గ్రామంలో ఉండి విమానం ఇక్కడ ల్యాండ్ అయినటువంటి పరిస్థితులను నేరుగా చూసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెతో మాట్లాడదాం. మా ఏం పేరు? మన పేరు గంగమ్మ. ఇది గుండ్లపల్లి విలేజ్. గుళ్ళపల్లి. అప్పుడు విమానం ఇక్కడ పడింది కదా, పడింది. ఏ టైంకి పడింది? అప్పుడు 9 అయ్యి ఉంటుంది. 9 అయ్యి ఉంటుంది. అప్పుడు మీకు ఏదైనా శబ్దం కానీ అలాంటివి? శబ్దం కాదు, తాగేసి అన్నం తినేసి పోతా ఉన్నాం కలుపుకే. ఏడకు వచ్చినాను ఆడ దిగేసింది. ఇదే చెరువు మీదనే వచ్చి ఆడ దిగింది. ఆట అందరూ పరిగెత్తేసినారు. కూడానే పోయేలేక అక్కడ పోయి మా కైల్లో ఏళ్ళవి మా అందరూ ఉండేవిలే. ఆడ పోయి పైరు బాగా కలుపుకొచ్చేసి ఉండింది. విత్తనం వేసి ఉన్నాము, కలుపుకొచ్చింది. కలుపుకొనే పోతా ఉన్నాము. అడిగి పోయినాక పడిపోయేసింది. మేము పోయేలేక దిగుతా ఉండారు. అవి దుండ్లు, గాలి దుండ్లు మాస్తల్లో ఐటి మంది మేము పోయినాకనే దిగినారు. అంటే అంటే పోయినారు కదా మీరు, ఏం జరిగింది ఏంటనేది అక్కడ అడిగారు? ఆడ మగోళ్ళు జనం అప్పటికి ఊతగా మేసినారు. ఆడవాళ్ళం పోయి మగవాళ్ళది ఇక్కడ నిల్చుకొనేలే. పక్కన పేలిపోతుంది అని వేసినారు. మేము పక్కనే ఉన్నాము. మళ్ళా వచ్చి మా ఇంట్లో అయినా వాళ్ళు వచ్చి మజ్జిగ నీళ్ళు ఎత్తుకొని వచ్చి అందరికి ఇచ్చేసినారు. ఎవరెవరికి ఇచ్చినారు మజ్జిగ? ఆయన చిరంజీవి, బాలకృష్ణ, ఆమె పేరు ఆమెకే అల్లూరు రామలింగయ్య. ఆయనతో ముసలి ఆయనతో మాట్లాడినా, అల్లూరు రామలింగయ్యతో. సాగు మజ్జిగ తాగిన ఆయన తాంచుకో అని చెప్పిన. ఉన్నారు 1-2 గంటల సేపు ఉన్నారు. అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి కార్లు జీబులు వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళినారు. ఈడ కాపలా పోలీసు వాళ్ళు ఉన్నారు దానికాడ. మళ్ళీ మేమే వాళ్ళకి నీళ్ళు కూడు మా ఊరి వాళ్ళవే ఎత్తుకుపోయి వాళ్ళు బందోబస్తు అయ్యేదాకా మేమే పెట్టినాం. ఆడ ఊతగమ్మేసి కనుక్కోవాలా. ఆడ పోయి పడిపోయినట్టు కాడ ఆ పొద్దు ఎత్తుకోవాలా. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెప్పినాక మళ్ళీ ఎత్తుకున్నారు. ఏమన్నా పోయి ఉంటాళ్ళ రేకులు పాడా అవి మళ్ళీ ఎత్తుకున్నారు. వారానికి ఆ పొద్దు ఊరు దాకలా బాగా తోసుకుంటానే పోయింది. పైరు అంతా తోసుకుంటానే పోయింది. చాలా సాధారణం కాడ పైరు కాదు. అది ఎన్ని రోజులు ఉండింది విమానం ఇక్కడ? ఉండింది 3 సంవత్సరాలు ఉండింది. 3వ సంవత్సరం కట్ చేసేసినారు. అన్నీ తీసుకొని పోయినారు. అప్పుడు మీ గ్రామస్తుల్ని వాళ్ళంతా కూడా కొద్దిగా మెచ్చుకున్నారంట కదా? మెచ్చుకున్నారు. కాపలా ఉండింది కాడ మా మనుషులే ఏమన్నా మజ్జిగ అన్నం అని ఈ అంగడి వాళ్ళకి బీడులు గుడిసెలు అమ్ముకున్నారు. అంతా చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. మా బావ మా మధ్య చచ్చిపోయినారు వాళ్ళిద్దరు. వాళ్ళు చేసుకున్నారు. సో అప్పుడు మీ వయసు ఎంత ఉండేదవా? పిల్లకాయలు చేసి ఉండేదిలే అప్పుడు. సో ఏమైంది అనుకున్నారు అప్పుడు? గ్రామంలో ఏదో వచ్చేసింది. అసలు విమానం తెలుసా? ఆయన మాకేం తెలుసులే. ఆయనకి ఎవరో డబ్బు ఇచ్చి పడిపోయింది అని ఏదేదో అనుకున్నారు. డ్రైవరు ఎందుకు పడిపోయింది? ఆయన 9 భాషలు మాట్లాడతాడంట ఆ డ్రైవరు. విమానం డ్రైవరు 4 రూపాయలు బాగా చేయొచ్చు మనిషి. బాగానే ఉన్నాడు ఆయన గడ. ఒక ఆయన ముసలి ఆయన గడ కాదు. మళ్ళీ మీకు పైర్లకి కట్టించినారు. సో ఈమె పేరు గంగమ్మ. ఈమె ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసింది. అల్లురామ్ లింగయ్యకి, చిరంజీవికి, బాలకృష్ణకి వీళ్ళందరికీ కూడా మజ్జిగ ఆమె స్వయంగా చేసుకొని వెళ్ళి, అంటే విమానం కింద ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈమె వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు, మజ్జిగ అన్నీ కూడా సప్లై చేసిందని కూడా చెప్తున్నారు. ఏదైతే గుండ్లపల్లి అనేటువంటి ప్రాంతంలో ఒక పంట పొలం పైన విమానం ల్యాండ్ అయినటువంటి ఘటనలో ఏదైతే కలవకుంట్ల జనార్దన్ రెడ్డి అనేటువంటి పంటలోనే ఆ ఒక్క
విమానం అనేది ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. సో ఆ టైము ఏమనిపించింది ఒక్కసారిగా? అంత పెద్ద విమానము ఎందుకు ల్యాండ్ అయింది? అసలు ఆ విమానం అనుకున్నారా మీరు? విమానం అనేది మనం చెరువు కట్టుకునే ఉన్నాం కదా, ఆ పొలంలో ఉన్నాం. ఆ పొలంలో ఉండే కలికి ఎర్రం తిరిగింది, 2 చుట్లు చెరువు మీద తిరిగింది. ల్యాండ్ దిగటం అట్ట సౌండ్ వచ్చే కలికి ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళినాం. వెళ్ళటం అంతే ఆ చెరువు దగ్గరనే దిగింది. అంతా తెల్లారితోనే 8, 9 అప్పుడు డౌన్ అయింది. డౌన్ అవటం జనాలంతా వారి చాలామంది ఉన్నారు పొలంలో పని చేసుకుంటుండే కలికి ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళినాం. ఆడ దిగటం నేరుగా సర్రన పోయింది, పాటలుగా ఊడిపోయింది. అక్కడనే ఆడ దిగటం పాటలు ఊడిపోయి నేరుగా పోయి ఆడ ఒక ముష్టిమా అని ఉండదు మా పొలంలో నడి సెంటర్లో. ఆ పొలం కాడికి పోయే కాడికి సెల్ అయిపోయింది. ఆడ నిలిచిపోయింది. ఆడ నుంచి దిగేసి అటు అందరూ వచ్చేసినారు. అప్పటికప్పుడు మీరు అప్పటికి పొలం వేస్తున్నారు కదా, ఏ స్టేజ్లో ఉండింది ఆ పొలం? పైరు ఒక అంతా ఇదే మధ్యలో 1 నెల ఈల్ది పైరు, 1 నెల 1.5 నెల ఉంటుంది. 2 నెలల పైరు అనుకోమే, 2.5 నెల ఉంటుంది. కలుపులు తీస్తూ ఉన్నాము, గిడ్డి బేకుతూ ఉన్నాము. ఆ పొలంలోనే దిగేసి అప్పుడు మీరు స్పాట్లోనే ఉన్నారా? ఆ స్పాట్లో పక్కనే కొంచెం ఎంత దీన్ని చూసి వెళ్ళినాం కదా, మన భయం కదా, కొంచెం సౌండ్ వస్తూ ఉండి ఏం వచ్చేది కొంచెం దూరంగా వెళ్ళినాం కదా. దూరంగా వెళ్ళటం ఆడ అందరం జనాలు ఉండిపోయినాం అంతే. అప్పటికప్పుడే బందోబస్తు ఆడ బెటానీ ఉండదు కదా, బెటానీ కాడి నుంచి వచ్చేసినారు. దాంట్లో కూడా పోలీసులు మా బామర్ది మా కొడుకులు వాళ్ళు కొన్నారు. అందరూ చెవుని అక్కడ జనాలు జారినలే. మళ్ళీ వీళ్ళు దిగేసి నేరుగా అక్కడనే ఉండిపోయినారు. ఈ రూట్లోనే కొంతమంది కార్లు వచ్చినాయి, తీసుకొని వెళ్ళినారు. అంటే అప్పుడు రోడ్డు కనెక్టివిటీ కూడా లేదు కదా, అప్పుడు ఎలా తీసుకెళ్లారు? దాదాపు 200 మందికి పైగా ఉన్నారు. మట్టి రోడ్డు ఇటు రోడ్లోకి వచ్చేసినారు, బయటకు వచ్చేసినారు. కొంచెం దూరమే కదా, గుళ్ళపల్లి అనే దగ్గరికి వచ్చేసినారు. ఆడ నుంచి వచ్చి ఇట్లా కారులో తీసుకున్నాడు. అక్కడ మాత్రం హెలికాప్టర్ వచ్చి దిగింది. దానికి దిగుదాల బత్రపల్లి రోడ్డు అని ఉన్నది. ఆ రోడ్డు కాడికి వచ్చి హెలికాప్టర్ దిగింది. ఆడ దిగటం అప్పుడు మరి చెన్నారెడ్డి వాళ్ళు వీళ్ళని అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలకంతా ఎక్కడ వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి చెన్నారెడ్డి, ఆయన ఉన్నారు దాంతో? ఆయన లేడు సార్, ఆయన హెలికాప్టర్లో వచ్చినాడు అన్నారు. మన వాళ్ళు జానే లేదు కదా, బందోబస్తు వచ్చినాక ఎట్టయినా బయట వాళ్ళకి కొంచెం భయం కదా, కాబట్టి మనం జనాలంతా చూస్తా కట్టలు కట్టుకొని దూరంగా చేరి ఒక 1 కిలోమీటర్ల దూరంలో చేరి, జనాలు ఎక్కడైతే మాత్రం దగ్గరికి ఊరిని రానిలేదు, దూరంగా చేరి చూస్తా ఉన్నాం. మళ్ళీ దిగి అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు అందరూ వచ్చి చూస్తా పడతారు. ఎవరెవరు ఉన్నారు ఆ విమానంలో? ఆ విమానంలో అదే సార్, మనకు చిరంజీవి, బాలకృష్ణ, అల్లూరు రామలింగయ్య, ఇంకెవరు యాక్టర్లు ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు మనకు ఇది ఉండదు కదా, చాలా రోజులు అయిపోయింది కదా. అంటే వాళ్ళు విమానం ప్రమాదం జరిగింది, ల్యాండ్ అయింది. సో ఆ టైంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఆ టైంలో అంతే సార్, నిలబెట్టినారు. అల్లూరు మాత్రం నిదానంగా దిగండి పైన చేరి అంటా ఉన్నాడు. బాగా ఊపుతున్నాడు. మనం దూరంగా చేరి మనం ఆ కట్టం దూరంలో చేరి చూస్తూ ఉన్నాం. అందరిని ఆపుతా ఉన్నాడు. నిదానంగానే దిగినారు. ఒక్కరికి అయితే మాత్రం ఒక్క దెబ్బ అనేది లేదు. ఆ డ్రైవర్ మాత్రం దూరంగా ఒక బండ ఉన్నది, అక్కడనే నిలిపోయినాడు, ఎటు కట్టుకున్నాడు. గడగడ వణకుతా ఉన్నాడు పాపం మనిషి. అప్పటికి ఎవరిని అసలు ఎంటర్ అవనేలే దగ్గరికి. ఎవరికైనా భయమే కదా కొంచెం. అటు దిగేసి అందరూ వాళ్ళు పట్టుకోళ్ళు వెళ్ళినారు. ఈ సందు వచ్చి జనాలు చుట్టుకునే కాలికి వీళ్ళు వెళ్ళిన తర్వాత పోలీసు బందోబస్తు వచ్చి బెటానీ వాళ్ళు అక్కడనే కాపలా ఉండి మళ్ళీ తీసుకొని. అప్పుడు చిరంజీవి, బాలకృష్ణ కానీ విజయశాంతి వీళ్ళందరూ ఉన్నారు కదా. కూడా అక్కడ దేశం అని ఉన్నది, గ్రామదేవత సత్యవాలయం దగ్గర. అక్కడ కూడా ఏదో చెప్పినారంట, మనం ఏమన్నా మా మామూలు దేశరెడ్డి వాళ్ళు ఉన్నారు, ఆ దేవుడి దయ వల్ల ఈ గ్రామదేవత ఊరు ఇంకని చెప్పి కూడా దేశం అని అంటే కాపాడిందని చెప్పేసి ఏదో దండం పెట్టుకొని దారినట్నే అందరూ వెళ్ళిపోయినారు. పోలీసు బందోబస్తు అయితే అక్కడనే ఉన్నారు, నైట్ పొగులు అక్కడనే ఉన్నారు, బ్యాచీలుగా ఉండి మళ్ళీ తీసుకొని మళ్ళీ పోయినారు. మీ పంట పూర్తిగా నష్టపోయింది కదా, ఏమన్నా డబ్బులు కట్టించారు? నష్టపోయిందంటే మేము ఆ గొల్లోళ్ళు 70 ఏళ్ళు సార్ వాళ్ళు, వాళ్ళకి కొంత ఏదో కొంచెం కలెక్టర్ వాళ్ళు వచ్చి కట్టించినారు. గుళ్ళపల్లిది ఊరు, మాది వచ్చి కలవకుంటు, కానీ మా పంచాయతీదే మొత్తం కలిసి. ఆ పొలం అయితే కొంచెం మా నాయన ఉన్నాడు, ఇప్పుడు పెద్ద చనిపోయినాడు. మా నాయన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరుతో కొంచెం డబ్బులు పొలం నష్టపరిహారం ఇచ్చినారు. ఆ ఇచ్చినప్పుడు ఆ పొలం అమ్మినాం కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలే. అక్కడనే కలెక్టర్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి పనిచేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చేసి తీసుకొని పోయినారు. మళ్ళీ తీసుకొని పోయేటప్పుడు దాన్ని అట్ట బత్రపల్లి రోడ్డే పోసేసి తీసుకొని పోయినారు, కట్ చేసుకొని.
సో ఈయన ప్రత్యక్ష సాక్షి. ఈయన అక్కడ పంట పొలం వేసినటువంటి సమయంలోనే ఈయన ఆ ప్రాంతంలో ఉండేటప్పుడే విమానం ల్యాండ్ అయింది అని కూడా చెప్తున్నారు. సో అక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమార్తెతో పాటు ఆయన మనవరాలు కూడా ప్రయాణిస్తున్నట్టయితే ఆయన చెప్తూ ఉన్నాడు. సో అక్కడంతా కూడా రెస్క్యూ చేసి వాళ్ళని వెంటనే అక్కడ నుంచి తీసుకువెళ్ళారని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు.